కాలానికి శబరిమాత తాడుని చేరుకుంది. అమ్మ మాట్లాడే మాటలకి, తన దైవ భక్తికి, భజన పాటలకి తాడే ప్రజలు అమ్మని ఒక దేవతగా ఆరాధించారు. రాముడిపై చూపించే భక్తికి అమ్మని శబరిమాతగా పిలవడం మొదలుపెట్టారు. 2 సంవత్సరాల పాటు గడిదూర ఇంట్లో అమ్మ నివసించింది. తరువాత కొన్ని రోజుల తర్వాత ఊరి బయట వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అమ్మకి అక్కడ చిన్న గుడిసె వేసి ఆశ్రయాన్ని చేశారు. ప్రజలు ఎలాంటి బాధలు ఉన్నా, కోరికలు ఉన్నా అమ్మతో చెప్పుకునేవారు. అమ్మవారు ఏది చెబితే అది నిజమయ్యేది. దినదినం అమ్మ దగ్గరికి భక్తులు వేలలు వచ్చారు. ఎంతలా అంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రావడం మొదలుపెట్టారు. 1965-66 సంవత్సరంలో మంచినీటి కోసం బావిని తవ్వించింది. భక్తుల ఆకలి తీర్చడానికి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించింది. అప్పటిలోనే ఆ అమ్మని చూడడానికి చిన్నజీఆర్ స్వామి, ఎన్టీ రామారావు, విద్యాప్రకాశానందగిరి వచ్చారు. ఇలా 24 సంవత్సరాలు తాడవైలో అమ్మ భక్తిని బోధించింది. కొన్ని రోజుల తర్వాత తనని రాముడు పిలుస్తున్నాడని అమ్మకి 60 సంవత్సరాలు ఉన్నప్పుడు శ్రీరామనవమి రోజు నేను వెళ్ళిపోతానని చెప్పింది. ప్రజలు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. అమ్మని చూడడానికి భక్తులు వేలాది మంది వస్తున్నారు. ఇంకొక 3 రోజుల్లో నేను వెళ్ళిపోతానని చెప్పింది. ఆ వార్త చుట్టుపక్కల రాష్ట్రాలకు వెళ్ళింది. ఊరు మొత్తం జనాలతో నిండిపోయింది. ఎంతలంటే ఇసుక వేస్తే కూడా రాలనంత జనం. ఇంకేముంది, ఆ రోజు రాని వచ్చింది. ఆ తల్లి శబరిమాత వచ్చిన భక్తులందరికీ